హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు లెంతీ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. దానికి రీజన్ ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి వైరల్ ఫీవర్తో సఫర్ అయినాను ఫ్రెండ్స్. ఇంకా కూడా నాకు క్యూర్ అవ్వలేదు, కానీ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. విపరీతమైన దగ్గు వల్ల ఇంకా కూడా సఫర్ అవుతున్నాను. అంతరాయానికి మన్నించండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి లెంతీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చి ఇటీవల జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 గురించి తెలుసుకుందాం. ఇవి ఇటీవల జరిగిన ఒలింపిక్స్ కాబట్టి రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయదగ్గ టాపిక్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ అందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని షార్ట్ ఫామ్లో రాయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తొందరగా ఫాలో అవ్వడానికి గాను ఇట్లా రాయడం జరిగింది. ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్కి ఆతిథ్య నగరం వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్ నందలి ప్యారిస్. అవి జరిగినటువంటి తేదీలు జూలై 26, 2024 నుండి ఆగస్టు 11, 2024 వరకు. ప్రారంభోత్సవ తేదీ వచ్చి 26 జూలై 2024. ముగింపు వేడుక 11 ఆగస్టు 2024 రోజున జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 యొక్క థీమ్ ఏమనగా లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్నటువంటి మొత్తం క్రీడల సంఖ్య ఎంతనగా 32. ఇందులోని మొత్తం ఈవెంట్ల సంఖ్య సుమారు 329. భారతదేశం నుంచి పాల్గొన్న క్రీడాకారులు 117 మంది కాగా, పతకాల యొక్క పట్టికలో మన భారతదేశం యొక్క స్థానము 71వ స్థానము. ఫ్రెండ్స్, ఇప్పుడు మన భారతదేశం నుంచి ఎవరెవరు విజేతలుగా నిలిచారు, ఏ ఈవెంట్లో నిలిచారు, వారికి సంబంధించినటువంటి క్రీడ మరియు వారు పొందినటువంటి పథకాలను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అథ్లెట్, ఈవెంట్ మరియు క్రీడ. ఫస్ట్ వన్, మను భాకర్. ఈవెంట్ వచ్చి మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్. క్రీడ షూటింగ్ క్రీడకు సంబంధించింది. ఇందులో మను భాకర్ కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, మను భాకర్ మరియు సరబ్జిత్ సింగ్ విభాగము. ఈవెంట్ వచ్చి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్రీడ షూటింగ్కి సంబంధించినటువంటి క్రీడ. ఇందులో వారు సంయుక్తంగా కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, స్వప్నల్ కుసలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో షూటింగ్కి సంబంధించినటువంటి క్రీడ. ఇందులో కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, టీమిండియా పురుషుల ఈవెంట్ హాకీ క్రీడకు సంబంధించినటువంటిది. ఇందులో కూడా కాంస్య పథకాన్ని గెలిచారు. నీరజ్ చోప్రా పురుషుల జావలిన్ త్రో విభాగంలో అథ్లెటిక్స్లో రజత పథకాన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, అమన్ సెహ్రావత్ పురుషుల యొక్క 50 కేజీల విభాగంలో రెజ్లింగ్ క్రీడనందు కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా పథకాల యొక్క పట్టికలో మొదటి 3 దేశాలు ఏవనగా అమెరికా, చైనా మరియు జపాన్. అమెరికా మొత్తం 126 పథకాలు గెలుచుకోగా అందులో గోల్డ్ 40, సిల్వర్ 44 మరియు బ్రాంజ్ 42. చైనా 91 పథకాలను గెలుచుకోగా అందులో 40 గోల్డ్, 27 సిల్వర్ మరియు 24 బ్రాంజ్ పథకాలను గెలుచుకుంది. జపాన్ 45 పథకాలతో అనగా అందులో 20 గోల్డ్, 12 సిల్వర్ మరియు 13 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. ఇందులోనే భారతదేశం యొక్క పథకాల పట్టికలో మన భారతదేశం యొక్క స్థానం ఎంతనగా 71వ స్థానము. భారత్ గెలుచుకున్న మొత్తం పథకాల సంఖ్య 6. మన భారతదేశం గోల్డ్ పథకాలను గెలుచుకోకపోగా 1 సిల్వర్ పథకాన్ని మరియు 5 బ్రాంజ్ పథకాలను గెలుచుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.